ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రజ్ఞా పరీక్షలు మరియు గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గురించి నేర్చుకోబోతున్నాం. దాంట్లో ఆల్ఫ్రెడ్ బ్రినే గురించి కూడా కొద్దిగా తెలుసుకోబోతున్నాం. ప్రజ్ఞ అంటే ఏంటంటే అనేక మానసిక సామర్థ్యాల సమూహం, వివేచన శక్తి, అమూర్త ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి, వీటన్నిటిని కలుపుకొని ప్రజ్ఞ అంటారు. మనకి క్యాజువల్గా మీనింగ్ ఏంటంటే ప్రజ్ఞ అని సింపుల్గా చెప్పుకోవచ్చు అన్నట్టుగా. అన్ని మానసిక సామర్థ్యాల సమూహం, వివేచన శక్తి, అమూర్త ఆలోచన శక్తి, గ్రాహ్య శక్తి, సమస్య పరిష్కార శక్తి, వీటన్నింటినీ కలిపి వీటన్నింటిని కొలవడానికి ఉపయోగించే పరీక్షలను ఏమంటామంటే మనము ప్రజ్ఞా పరీక్షలు. మానసిక సామర్థ్యాలను కూడా కొలవడానికి ఉపయోగించే పరీక్షలను ఏమంటారంటే ప్రజ్ఞా పరీక్షలు అని అంటారు. ప్రజ్ఞా పరీక్షలు రకాలు. ప్రజ్ఞా పరీక్షలను ముఖ్యంగా రూపొందించింది ఎవరంటే ఆల్ఫ్రెడ్ బ్రినే ప్రజ్ఞా పరీక్షలను రూపొందించడం జరిగింది. సో అయితే దీంట్లో ముఖ్యంగా ఇవి 4 రకాలు ఉంటాయండి. ప్రజ్ఞా పరీక్షలు ముఖ్యంగా 4 రకాలు ఉంటాయి. వాటిలో ఫస్ట్ది వ్యక్తిగత పరీక్షలు, సామూహిక పరీక్షలు. సామూహిక పరీక్షలు. దీంట్లో కూడా మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. వ్యక్తిగత పరీక్షల్లో 2 రకాలు ఉంటాయి, సామూహిక పరీక్షల్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఓకేనా? ఇక్కడ వ్యక్తిగత పరీక్షల్లో అంశాల ఆధారంగా 2 రకాలు ఉంటాయి. అదేంది? విషయం ఆధారంగా అండ్ అంశం ఆధారంగా 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. వ్యక్తిగత సామూహిక పరీక్షలు కామన్గా ఒకటే రకంగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ టైపు శాబ్దిక పరీక్షలు, శాబ్దికేతర పరీక్షలు, నాన్ వర్బల్. కీలకమైనవి ఇవే. శాబ్దిక పరీక్షలు వర్బల్, శాబ్దికేతర పరీక్షలు నాన్ వర్బల్. శాబ్దిక అంటే పదాలు, అక్షరాలు అండ్ నంబర్స్. దీంట్లోనే ఉంది చూడండి, సింపుల్గా పదాలు, అక్షరాలు అండ్ నంబర్స్. వీటిని ఉపయోగించి చేసే పరీక్షలేమో శాబ్దిక పరీక్షలు అంటారు. శాబ్దికేతర పరీక్షలు అంటే బొమ్మలు, చిత్రాలు, నాన్ వర్బల్ అన్నట్టు. ఇవి మెయిన్గా చిన్నపిల్లల కోసం, చదువురాని వారి కోసం. 80 to 90% ఏమో చదువురాని వారి కోసం, మిగిలిన 10 to 15% ఏమో చిన్నపిల్లల కోసం. నాన్ వర్బల్ బొమ్మలు, చిత్రాలు, పటాలు. నెక్స్ట్ నిరక్షరాస్యుల కోసం ముఖ్యంగా ఇది చేయబడినది ఏంటంటే నిరక్షరాస్యుల కోసం చేయబడిన పరీక్షలు ఏమంటారంటే శాబ్దికేతర పరీక్షలు అని అనడం జరుగుతుందంటే ఈ శాబ్దిక పరీక్షల్లో కూడా ప్రయోజ్యుడి ప్రతిస్పందన ఆధారంగా 2 రకాలుగా విభజించడం జరిగింది అన్నట్టు. అవి ప్రయోజ్యుడి ప్రతిస్పందన ఆధారంగా కూడా వీటిని 2 రకాలుగా విభజించడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ అవి మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇవే ఇంపార్టెంట్. శాబ్దిక పరీక్షలు అండ్ శాబ్దికేతర పరీక్షలు. మిగిలిన తర్వాత రాబోయేటివి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ దీంట్లో థర్డ్ టైప్ ఏంటంటే పేపర్ పెన్సిల్ పరీక్షలు. పేపర్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పేపర్ పెన్సిల్ యూజ్ చేసే పరీక్షలు. ఓకేనా? నిష్పాదన పరీక్షలు, పర్ఫార్మెన్స్ టెస్ట్. పేపర్ పెన్సిల్ పరీక్షలు వ్యక్తిగత కిందకి వస్తాయి. నెక్స్ట్ నిష్పాదన పరీక్షలు ఏమో కొన్ని వ్యక్తిగత కిందకి వస్తాయి, కొన్ని సామూహిక కిందకి వస్తాయి. ఏవి దేని కిందకి వస్తాయి అనేది నేను తర్వాత మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో మళ్ళీ మూడో దాంట్లో 2 రకాలు, పేపర్ పెన్సిల్ పరీక్షలు, నిష్పాదన పరీక్షలు. ఈ పేపర్ పెన్సిల్ ఇవి కీలకం. దీంట్లో కీలకం ఏంటంటే టైం లిమిట్ అనేది దీంట్లో కీలకం. టైం లిమిట్ ఆధారంగా కూడా వీటిని 2 రకాలుగా టైం లిమిట్ ఆధారంగా 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవేంటి అంటే ఒకటి వేగ పరీక్షలు, 2 శక్తి పరీక్షలు. నెక్స్ట్ వేగ పరీక్షలు, శక్తి పరీక్ష. మొత్తము 4 రకాలు పూర్తి కావడం జరిగింది. 4 రకాలలో ఏంటి? ఫస్ట్ కీలకమైనవి వ్యక్తిగత పరీక్షలు, ఇండివిజువల్, సామూహిక పరీక్షలు. ఇవి వ్యక్తి ఆధారంగా ఆల్ఫ్రెడ్ బ్రినే రూపొందించిన ప్రజ్ఞా పరీక్షల్లో మొట్టమొదటిగా వచ్చేటి వ్యక్తిగత పరీక్షలు, సామూహిక పరీక్షలు. వ్యక్తుల ఆధారంగా. నెక్స్ట్ అంశాల ఆధారంగా 2 రకాలు. శాబ్దిక పరీక్షలు, శాబ్దికేతర పరీక్షలు. శాబ్దిక వెర్బల్ అంటేనే మనకు అర్థమవుతుంది, చదువుకున్న వాళ్ళు, కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. శాబ్దికేతర అంటే చదువుకోలేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు, చిన్న పిల్లల కోసం చేసే పరీక్షలు నాన్ వెర్బల్.
నెక్స్ట్ ప్రయోగిడి ప్రతిస్పందన ఆధారంగా 2 రకాలు. అవి పేపర్ పెన్సిల్ పరీక్షలు, నిష్పాదన పరీక్షలు. పేపర్ పెన్సిల్ పరీక్షలు, నిష్పాదన పరీక్షలు. నెక్స్ట్ పేపర్ పెన్సిల్ అంటే పేపర్ పెన్సిల్ ఉపయోగిస్తారు, ఓకేనా, పేపర్ పెన్సిల్ ఉపయోగిస్తారు. నిష్పాదన అంటే పర్ఫార్మెన్స్ టెస్ట్, వాడెంత పర్ఫామ్ చేయగలడు. దీంట్లో నాటకీకరణ ఉండొచ్చు, రకరకాల డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. పేపర్ పెన్సిల్ వాడడం దీంట్లో మాత్రం పేపర్ పెన్సిల్ వాడతాం అన్నట్టు, ఓకే. నెక్స్ట్ టైం లిమిట్ ఆధారంగా వేగ పరీక్షలు. ఫర్ ఎగ్జాంపుల్ మన టెట్కు ఎంత 150 minutes టైం ఉంటుంది, అది వేగం ఆధారంగా. శక్తి పరీక్షలు, దానికి టైం ఉండదు, దానికి శక్తి ఆధారంగా పరీక్షించడం జరుగుతూ ఉంటారు అన్నట్టు. నెక్స్ట్ మానసిక వయస్సు అనే భావనను తొలిసారిగా రూపొందించింది ఆల్ఫ్రెడ్ బినే అనే వ్యక్తి తొలిసారిగా ఈ మానసిక వయస్సు అనే ఆ భావనను రూపొందించడం జరిగింది. ఈయనను ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. రెండోసారి చెప్పింది ఎవరంటే లూయిస్ టెర్మన్. ఈయన యుఎస్ఏ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. లూయిస్ టెర్మన్ రెండోసారి యూజ్ చేసిన వారు ఎవరు? లూయిస్ టెర్మన్, యుఎస్ఏ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చెందినవాడు. ఈ సైకాలజీ ప్రొఫెసర్ అయినటువంటి ఈ లూయిస్ టెర్మన్ స్టాన్ఫోర్డ్ బినే ప్రజ్ఞామాపని, దీని ఏం రూపొందించండు? స్టాన్ఫోర్డ్ బినే ప్రజ్ఞామాపని అనే దాన్ని రూపొందించడం జరిగింది. కీలకంగా దీంట్లో కీ పాయింట్ మనకి ఇప్పుడు ఇక్కడ దీంట్లో